ఫస్ట్ బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి యాలకులు లవంగం వేయండి. దాని తర్వాత ఆనియన్ వేసి బాగా ఎర్రపడేదాకా వేయించాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అది కూడా పచ్చి వాసన పోయేదాకా వేయించిన తర్వాత గోంగూర ఉడకపెట్టుకొని కొంచెం పేస్ట్ చేసుకొని వేయించుకోవాలి. దాంట్లో వేసేయండి. ఆ తర్వాత కొంచెం వాటర్ పోసి బాగా వేయించుకోండి. ఆ తర్వాత సాల్ట్, కారం, పసుపు వేయించి ఆ పచ్చివాసన పోయేదాకా వేయించండి. ఆ తర్వాత ఉడకపెట్టుకున్న ప్రాన్స్ని దీంట్లో వేసి కలిపేసి కొంచెం వాటర్ పోసి మూత పెట్టి మగ్గించాలి. ఆ ప్రాన్ అంతా ఆ గోంగూర అంతా ప్రాన్స్ పట్టేదాకా మగ్గించుకొని ఆయిల్ పైకి తేలేదాకా ఉంచుకోవాలి. ఆ తర్వాత లాస్ట్కి గరం మసాలా వేసి కొత్తిమీర వేయొద్దు, కొత్తిమీర బదులు కరివేపాకు వేయండి, మంచి టేస్ట్ ఇస్తుంది. ఇలా చేసి నాకు రెసిపీ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే ఫాలో మై ఛానల్ సింప్లీ స్నేహ. బాయ్, టేక్ కేర్.